యూకేలో ఉన్న కంపెనీల వాళ్ళు సోయిలోకి వచ్చేసరికి భారతీయులు అక్కడ కంపెనీలన్నీ కొనుగోలు చేసేస్తారు. ఇప్పటికీ ఆంగ్లేయుల కంపెనీలన్నీ భారతీయ వ్యాపారుల చేతుల్లో అమ్ముడైపోతాయి. ఇవి ఊరికే చెప్తున్న మాటలు కాదు. టాటా, రిలయన్స్ రెండూ కలిసి ఒక గొప్ప ఆవిష్కరణకు తెరలేపాయి. వాటి రిటర్న్స్ ఇప్పుడు బయటకొస్తున్నాయి. వస్తున్న పరిణామాలు మార్కెట్ని కుదిపేస్తున్నాయి. టాటా, రిలయన్స్లు కలిసి యూకేలో ఏం చేశాయి? ఇన్ఫోసిస్ ఏం చేసింది? విప్రో ఏం చేసింది? ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే యూకే కంపెనీని ఇండియా వ్యాపారవేత్తలు ఏ మేరకు కొనేందుకు సిద్ధమైపోయారో తెలిసిపోతుంది. ఈ ప్రణాళిక 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ ప్రణాళిక 5-10 సంవత్సరాల క్రితం మొదలు కాలేదు. 2 దశాబ్దాల క్రితమే దీనికి పునాది పడింది. ఇది చాలా సుదీర్ఘమైన ప్లాన్, చాలా ఆలోచించి చేసిన ప్లాన్. టాటా కంపెనీ 2000లో టెట్లీ టీ కంపెనీని కొనుగోలు చేసింది. అది ఒక బ్రిటిష్ కంపెనీ. ఈ కంపెనీ కొనుగోలు చేసినప్పుడు $407 మిలియన్ మాత్రమే ఖర్చు పెట్టి టాటా ఈ కంపెనీని టెట్లీ టీ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. టెట్లీ టీ టాటా చేతికి రాగానే ఈ కంపెనీ ఒక గ్లోబల్ టీ కంపెనీగా మారింది. ఇప్పుడు ఈ కంపెనీ కోట్ల రూపాయల టర్న్ ఓవర్ను కలిగి ఉంది. టాటా ఇండియాలోనే వ్యాపారం చేసేది. ఇప్పుడు అన్నీ ఆలోచించి బ్రిటన్లో కూడా పెట్టుబడులు పెడుతోంది. యూకే ఫినాన్షియల్ పవర్ హౌస్ అని చెప్పాలి. ఈ మాటను అంగీకరించాలి కూడా. ఎందుకంటే భారత్ జీడిపి 3.3 బిలియన్స్, యూకే జీడిపి 3 ట్రిలియన్స్. అందుకే యూకే చరిత్రలో అగ్రగామిగా ఉంది. టెట్లీకి మంచి టీ తయారు చేసే టెక్నాలజీ తెలుసు. ఆ బ్రాండ్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలుసా? టాటా కంపెనీ తనకున్న ఎత్తుగడలతో ఇండియాలో ఇప్పటి వరకు మార్కెట్ చేయగలిగింది. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసుకోవడం ఎలాగనేది టాటా కంపెనీకి బాగా తెలుసు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు టెట్లీని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో టెట్లీ ఇంటర్నేషనల్ టెక్నాలజీ టాటా చేతికొచ్చింది. ఇప్పుడు టెట్లీ గ్లోబల్ కంపెనీగా మారింది. టీ ప్రియులకు మరింత చేరువైంది. బిలియన్ల కొద్దీ లాభాలను సంపాదించి పెడుతోంది. టాటాకి ఉన్న మరో సబ్సిడరీ కంపెనీ టాటా కెమికల్స్. ఇండియాలో టాటా సాల్ట్ గురించి అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో టాటా సాల్ట్ గురించి తెలుసు. ఈ బిజినెస్ డెవలప్ చేయడానికి చెషిర్ సాల్ట్ హోల్డింగ్ బ్రిటిష్ కంపెనీ యొక్క 40% వాటాను కొనుగోలు చేసింది. ఇండియాలో టాటా అన్ని వ్యాపారాల్లోనూ సక్సెస్ సాధించింది. ఇప్పుడు బ్రిటన్, లండన్, కెనడా లాంటి చోట్ల కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ముందుకెళుతోంది. చెషిర్ సాల్ట్ హోల్డింగ్ పేటెంట్ కంపెనీ బ్రిటిష్ సాల్ట్ని కొనుగోలు చేసింది. బ్రిటిష్ సాల్ట్ని యూరప్, యూకేలోని అన్ని ప్రాంతాల్లో వాడతారు. దేశంలో తనకున్న మార్కెట్ స్ట్రాటజీతో, అనుభవంతో అమెరికా, బ్రిటన్ సహా ఇతర దేశాల్లోని సాల్ట్ బిజినెస్లో కూడా పైకి చేరింది టాటా కంపెనీ. తన వ్యాపారాన్ని విస్తృతంగా పెంచుకుంటూ దేశీయ మార్కెట్ని ఎలా వృద్ధి చేసిందో కూడా చూద్దాం. టాటా మోటార్స్ ల్యాండ్ రోవర్ జాగ్వార్ మోడల్ని తీసుకొచ్చిన కంపెనీని కొనుగోలు చేసింది. టాటా గ్రూప్లో 4 బిలియన్ యూరోస్కు యూకేకి చెందిన గిగా ఫ్యాక్టరీలోని పెట్టుబడులు పెట్టింది. ఇందులో 40% వాటాను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్, డిస్కవరీతో పాటు బ్యాటరీ మోడల్తో వచ్చే కార్లను కూడా కస్టమైజ్ చేస్తుంది. ముందుగా ఆ 3 ప్రధాన కంపెనీల కార్లు మోడల్స్ను కొనుగోలు చేసింది. ఇందులోని బ్యాటరీ డెవలప్ చేయడానికి గిగా ఫ్యాక్టరీని అక్కడ పెట్టబోతోంది. ఇలా టాటా ఈ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేస్తుందో చూసారా? ఇక తర్వాత చెప్పుకోవాల్సిన మరో ప్లేయర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేష్ అంబానీ. ఫెరియాడో లిమిటెడ్ కంపెనీ బ్యాటరీస్ని తయారు చేస్తుంది. ఇప్పుడు వెహికల్స్లో కూడా బ్యాటరీస్ అవసరమవుతున్నాయి. ఈ సంస్థని 2021లో 100 మిలియన్ పౌండ్స్కి కొనుగోలు చేసింది రిలయన్స్ కంపెనీ. బ్రిటిష్ టాయ్ మేకర్స్ కంపెనీ హ్యామ్లీసీని కూడా కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి బొమ్మలను తయారు చేసే కంపెనీ. ఒక్కో దేశంలో 100కి పైగా అవుట్లెట్స్ ఉన్నాయి. హ్యామ్లీ కంపెనీ అవుట్లెట్స్ అన్నీ కూడా ఇప్పుడు రిలయన్స్ చేతిలోనే ఉన్నాయి. ఆ తర్వాత రిలయన్స్ ఇండియాలో కూడా హ్యామ్లీ అవుట్లెట్స్ పెట్టింది. అనేక నగరాల్లో ఈ షాపుల్ని తెరిచింది. మార్కెట్ని ఎలా విస్తృతం చేసుకున్నారో, కొత్త కస్టమర్లను తెచ్చుకోగలరు, టెక్నాలజీని ఇండియా మార్కెట్లోకి జోడించి మార్కెట్ను ఎలా చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా వీటిని వృద్ధి చేసుకుంటూ వెళుతున్నారు. మరి ఏ విధంగా రిలయన్స్ కంపెనీ వాళ్ళు తమ ఫుట్ ప్రింట్స్ని వేస్తున్నారో అర్థమైందిగా. ఏదేమైనప్పటికీ గుజరాత్ వ్యాపారస్తులు బిజినెస్లో తోపులనే చెప్పాలి. బ్రిటిష్ టోక్ పాక్ హోటల్ను కూడా రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇది బ్రిటిషర్స్ అత్యంత ఖరీదైన హోటల్. అక్కడ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడుతూ వెళుతోంది. ఇక విప్రో గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీలు భారత్లో కాకుండా ఇతర దేశాల్లో ఎందుకు పెట్టుబడి పెడుతున్నాయి? దేశంలో పెట్టుబడులు పెడితే మనకేంటి లాభం? బయట దేశాల్లో పెడితే ఆ కంపెనీకి ఏంటి లాభం? ఈ విమర్శ కూడా ఎదురవుతోంది. దేశంలోని పెట్టుబడులన్నీ తీసుకువెళ్లి ఇతర దేశాల్లో పెడుతున్నారని, లాభాలన్నీ ఆ దేశాలకే వెళుతున్నాయని, ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు అని
దేశంలోని యువతీ యువకులు ఇక్కడ నిరుద్యోగులా ఉంటున్నారని చాలామంది అంటారు. ఎందుకు విప్రో ఏం సమాధానం చెప్తుందో విందాం. విప్రో $1.45 బిలియన్ క్యాప్కో అనే లండన్లో ఒక కన్సల్టెన్సీని కొనుగోలు చేసింది. అఫీషియల్గా దీన్ని మార్కెట్ ఆఫ్ క్యాపిటల్ కంపెనీ అంటారు. బిజినెస్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ. మీరు మీ బిజినెస్ ప్లాన్ తీసుకుని వస్తే ఈ సంస్థ ఆ ప్లాన్ని అనలైజ్ చేసి ఎలా చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చో చెప్తోంది. టెక్నాలజీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఇది. మీ బిజినెస్ కోసం ఏ టెక్నాలజీ బాగుంటుందో కూడా సజెస్ట్ చేస్తారు. లాభాలను రెట్టింపు ఎలా చేసుకోవాలో కూడా చెప్తారు. ఈ కంపెనీలో 7,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అమెరికా, యూరోప్, ఏషియా పసిఫిక్ వీళ్ళంతా హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి ఎంతోమంది వ్యాపారస్తులు వచ్చి తమ బిజినెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో, ఎలా ప్రాఫిటబుల్ తెచ్చుకోవచ్చో వాళ్ళని అడిగి ప్లాన్ తీసుకుంటారు. ఇలా క్లయింట్స్గా వచ్చే వారి దగ్గర నుంచి విప్రో డబ్బులు తీసుకుంటుంది. ఉచిత సేవలేమీ చేయదు. విప్రో దగ్గరికి అన్ని దేశాల నుంచి కస్టమర్లు వస్తూ పోతూ ఉంటారు. తమ వ్యాపారాలు ఫైన్ ట్యూన్ చేసుకోవాలనుకునే వాళ్ళు, టెక్నాలజీ కావాలనుకునే వాళ్ళు అక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్లో విప్రో ఇతర దేశాల నుంచి భారత్కి కూడా తమ బిజినెస్ని విస్తరిస్తోంది. భారత్ బయట దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు అక్కడ డబ్బులు మాత్రమే పెట్టడం లేదు, అక్కడ టెక్నాలజీ కూడా కొంటున్నట్టే. టాటా జాగ్వార్ని కొన్నప్పుడు వారి టెక్నాలజీని కూడా భారత్ కొన్నట్టే. ఆ టెక్నాలజీని చూసి భారతీయులు మరింత మెరుగైన మోటార్ వెహికల్స్ తయారు చేసుకోవచ్చు. విప్రో విషయమే తీసుకోండి. అక్కడ టెక్నాలజీని తీసుకున్నది ఆ టెక్నాలజీని భారత్తో సహా ఇతర దేశాలకు తీసుకువెళ్తుంది. వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైతే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ఈ కన్సల్టెన్సీ ఐడెంటిఫై చేస్తుంది. కొత్త కంపెనీలు పుట్టుకొస్తాయి, ఎంప్లాయీస్ కూడా కావాల్సి వస్తుంది. తక్కువ శాలరీస్కి ఎక్కడ ఎంప్లాయీస్ దొరుకుతారనే వెతుకులాటలో చాలామంది తక్కువ చదువులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఇలాంటి కంపెనీలకు భారత్ ఒక మంచి రిసోర్స్ కంట్రీగా మారుతుంది. అలాంటి అవకాశం విప్రో కల్పిస్తుంది. ఇన్ఫోసిస్ యూకేలో ఏం చేస్తుందో కూడా తెలుసుకుందాం. బ్రిలియంట్ బేసిక్ అనే ఒక కంపెనీని కొనుగోలు చేసింది. ఆ కంపెనీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంది. ఈ సంస్థ లండన్ బేస్డ్ డిజైన్ అండ్ కస్టమర్స్ బెస్ట్ స్టూడియో ప్రొఫైల్ ఉంటుంది. 2016లో ఈ కొనుగోలు జరిగింది. ఎండ్ తమ కస్టమర్లకు ఈ మార్కెట్ ద్వారా సర్వీసెస్ అందించే అవకాశం ఉంది. మరి ఈ సంస్థ చేసే పనేంటి అంటారా? మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అనుకుందాం, దాన్ని మార్కెట్ చేసుకోవాలి. మరి ఎలా మార్కెట్ చేసుకోవాలో మీకు తెలియదు. ఈ కంపెనీ దగ్గరకు వెళితే వాళ్ళు ప్రొఫెషనల్గా మార్కెట్ చేసి పెడతారు. కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ని మానిటర్ చేస్తారు. ఏ ఆధారంగా ఈ పని జరుగుతుంది? ఒక ప్రోడక్ట్ అమ్మాక కస్టమర్లు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ అనుభవం ఎలా ఉంది, వాళ్ళు సానుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా, ప్రోడక్ట్లో ఇంకా ఏ మార్పులు చేస్తే మరింత మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉందో వీళ్ళు ఆ సమాచారం అంతా సేకరిస్తారు. అవుట్పుట్, ఇన్పుట్, డేటా ఈ కంపెనీ అనాలిసిస్ చేస్తుంది. మార్కెట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో కూడా తమ దగ్గరికి వచ్చే కస్టమర్లకు చాలా పకడ్బందీగా తెలియజేస్తుంది. వీటన్నిటితో యూకేలో భారత్ పెట్టుబడులు పెరగడమే కాదు, అక్కడ పనిచేసేందుకు కూడా భారతీయులు వెళుతున్నారు. అక్కడ కంపెనీలు R&Dలు కూడా ఇండియా సంస్థలకి చేరుతుంది. ఒకప్పుడు ఆ దేశాలన్నీ భారతదేశం నుంచి చాలా దోచుకు వెళ్ళాయి. ఇప్పుడు భారత్ నాలెడ్జ్ తీసుకుంటుంది. ఇప్పుడు భారత్ వాటన్నిటినీ వెనక్కి తీసుకుంటుంది, చాలా తెలివిగా. అంతే తేడా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.